ఈరోజు మనం తరగతి మధ్య విలువలతో ఇవ్వబడిన వర్గీకృత పౌనపున్య విభాజనమునకు సోపాన రేఖా చిత్రాన్ని ఎలా నిర్మించాలో తెలుసుకుందాం. దీన్నే ఇంగ్లీష్లో హిస్టోగ్రామ్ ఫర్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ విత్ క్లాస్ మార్క్స్ అంటారు. ఒక ఉదాహరణను తీసుకుందాం. 8వ తరగతిలోని 65 మంది విద్యార్థులు పొందిన మార్కుల వివరాలు క్రింది వర్గీకృత పౌనపున్య విభాజనంలో ఇవ్వబడ్డాయి. అయితే ఈ దత్తాంశాన్ని ఉపయోగించి సోపాన రేఖా చిత్రం హిస్టోగ్రామ్ని నిర్మించండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మనకు ఇచ్చినవి తరగతి మధ్య విలువలు, అంటే 150, 160, 170 ఇవన్నీ ఏంటి? తరగతి మధ్య విలువలు. ఇప్పుడు మనం నేరుగా బిందువులు 150, 8, బిందువు 160, 10 ఇలా మిగిలిన బిందువులను తీసుకొని గ్రాఫ్ గీస్తే మనకు ఒక సాధారణ రేఖాచిత్రం మాత్రమే వస్తుంది. కానీ అది సోపాన రేఖాచిత్రం కాదు. సోపాన రేఖాచిత్రంలో ప్రతి దీర్ఘచతురస్రానికి ఈ విధంగా వెడల్పు అనేది ఉండాలి, కానీ బిందువులకు వెడల్పు ఉండదు. అందువల్ల మనం కేవలం తరగతి మధ్య విలువలను మాత్రమే తీసుకోలేం. ఆ తరగతి మధ్య విలువలకు సంబంధించిన తరగతి అంతరాలను కనుగొనాలి. అంటే 150 అనే తరగతి మధ్య విలువకు సంబంధించిన తరగతి అంతరం ఏమిటో తెలిసి ఉండాలి. అందుకే ఇప్పుడు మన లక్ష్యం ఏంటి? తరగతి మార్కు లేదా తరగతి మధ్య విలువ క్లాస్ మార్కుల నుండి తరగతి అంతరాలను తయారు చేయడం. ఎందుకంటే తరగతి మధ్య విలువలతో మాత్రమే సోపాన రేఖా చిత్రాన్ని నిర్మించలేం. ఇప్పుడు తరగతి మధ్య విలువల నుండి తరగతి అంతరాలను ఎలా కనుగొనాలో చూద్దాం. దానికోసం ఒక దిగువ హద్దు మరియు ఒక ఎగువ హద్దు అవసరం. ముందుగా ఈ విధంగా ఒక తరగతిని తీసుకుందాం. దీనిలో ఇది దిగువ సరిహద్దు, ఇది ఎగువ సరిహద్దు అవుతుంది. 150 అనేది ఈ తరగతి యొక్క మధ్యలో ఉంటుంది, ఎందుకంటే అది తరగతి మధ్య విలువ కాబట్టి. ఇప్పుడు మరొక తరగతి అంతరం తీసుకుందాం. ఇక్కడ 160 అనేది మధ్యలో ఉంటుంది, ఎందుకంటే 160 అనేది తరగతి మధ్య విలువ కాబట్టి. ఇక్కడ సోపాన రేఖా చిత్రం అనేది నిరంతరంగా ఉండాలి కాబట్టి ఈ తరగతుల మధ్య ఖాళీలు ఉండకూడదు. ఇప్పుడు ఇంకో విషయం గమనించండి. ఏ రెండు వరుస తరగతి మధ్య విలువల మధ్య తేడా అయినా సరే మనకి 10గా ఉంది. చూడండి, ఇక్కడ 150కి 160కి మధ్యలో తేడా ఎంత? 160 - 150 అంటే 10. అలాగే తర్వాత తరగతి మధ్య విలువలు 170, 160 తీసుకుంటే ఈ రెండింటి మధ్య తేడా కూడా ఎంత ఉంది? మనకి 10. అలాగే మిగిలిన తరగతి మధ్య విలువల మధ్య తేడా కూడా మనకి 10గానే ఉంది. అంటే అన్ని తరగతి మధ్య విలువలు కూడా సమాన దూరంలో ఉన్నాయి అని అర్థం. తరగతి మధ్య విలువలు సమాన దూరంలో ఉంటే అన్ని తరగతి అంతరాల పొడవులు కూడా సమానంగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని బీజగణితం ద్వారా అర్థం చేసుకుందాం. దీనికోసం తరగతి పొడవును హెచ్గా తీసుకుందాం. తరగతి పొడవు సమానం కాబట్టి తర్వాత తరగతి అంతరం పొడవు కూడా హెచ్చే అవుతుంది. ఇక్కడ 160 అనేది ఈ తరగతి యొక్క మధ్య విలువ కాబట్టి ఈ మధ్య విలువ నుండి ఈ తరగతి యొక్క దిగువ హద్దుకు గల దూరము h/2 అవుతుంది. అలాగే ఈ దిగువ హద్దు నుండి 150 అనే మధ్య బిందువుకు గల దూరం కూడా h/2నే అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే h/2 + h/2 మరలా ఇది మనకి ఏమవుతుంది? తరగతి పొడవు హెచ్చుకి సమానం అవుతుంది. అంటే రెండు వరుస తరగతి మధ్య విలువల మధ్య దూరము హెచ్ అనేది తరగతి పొడవుతో సమానం. ఇప్పుడు మనకి హెచ్ విలువను కనుగొనడం చాలా సులభం. హెచ్ = రెండు వరుస తరగతి మధ్య విలువల మధ్య గల భేదం లేదా తేడా. ఇక్కడ హెచ్ ఏమవుతుంది? 160 - 150 10. ఇప్పుడు హెచ్ విలువ తెలిసిన తర్వాత ఎగువ హద్దు మరియు దిగువ హద్దును సులభంగా కనుగొనవచ్చు. ఎగువ హద్దు ఏమవుతుంది? తరగతి మధ్య విలువ ప్లస్ h/2. అలాగే దిగువ హద్దు ఏమవుతుంది? తరగతి మధ్య విలువ మైనస్ h/2. ఇక్కడ హెచ్ అనేది 10 కాబట్టి 150 మధ్య విలువగా గల తరగతి అంతరం యొక్క ఎగువ హద్దు ఏమవుతుంది? తరగతి మధ్య విలువ 150 ప్లస్ h/2. అలాగే దిగువ హద్దు ఏమవుతుంది? తరగతి మధ్య విలువ 150 మైనస్ h/2. ఇక్కడ h = 10 కాబట్టి అయితే అప్పుడు h/2 విలువ ఏమవుతుంది? 10/2 అంటే 5.
అందువల్ల 150కి ఎగువ హద్దు 150 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 155. హెచ్చుకు బదులు 10ని తీసుకుంటే 150కి దిగువ హద్దు ఏమవుతుంది? 150 మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 145. అంటే 150 తరగతి మధ్య విలువ గల తరగతి అంతరం 145 నుండి 155 వరకు. ఇప్పుడు మిగతా తరగతి మధ్య విలువలకు కూడా ఇదే విధంగా కనుగొందాం. ముందుగా మనం ఏం చూసాము? 150కి దిగువ సరిహద్దు మరియు ఎగువ సరిహద్దులను కనుగొంటే 145, 155గా వచ్చాయి. కాబట్టి తరగతి అంతరం ఏమైంది? 145 నుండి 155 వరకు. ఇప్పుడు 160కి తీసుకుంటే ఇదేమవుతుంది? దిగువ హద్దు 160 మైనస్ 5, అలాగే ఎగువ హద్దు 160 ప్లస్ 5. అందువల్ల ఏమొచ్చాయి మనకి? 155, 165. కాబట్టి తరగతి అంతరం ఎక్కడి నుంచి ఎక్కడికి? 155 నుండి 165 వరకు. అలాగే 170 కూడా గణిస్తే దిగువ సరిహద్దు 165, ఎగువ సరిహద్దు 175. 180కి 175, 185, 190కి 185, 195, చివరిగా 200కి 195 మరియు 205. ఈ సరిహద్దులను బట్టి వీటి తరగతి అంతరాలను రాసుకుంటే 170కి 165 నుండి 175కి, 180కి 175 నుండి 185కి, 190కి 185 నుండి 195కి, చివరిగా 200కి 195 నుండి 205గా వచ్చాయి. ఇప్పుడు మనకి అన్ని తరగతి అంతరాలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి? సోపాన రేఖా చిత్రాన్ని గీయడం మాత్రమే. ఇక్కడ మనం తరగతి అంతరాలను x అక్షంపై తీసుకుంటాం, పౌనపున్యాన్ని y అక్షంపై తీసుకుంటాం. ఇక్కడ పౌనపున్యం అంటే ప్రతి తరగతి అంతరంలో ఉన్న విద్యార్థుల సంఖ్య. ఇప్పుడు తర్వాత సోపానం ఏమిటి? తరగతి అంతరాలు క్లాస్ ఇంటర్వెల్స్ మరియు పౌనపున్యం ఫ్రీక్వెన్సీల మధ్య సోపాన రేఖా చిత్రాన్ని గీయడం. ఇప్పుడు గ్రాఫ్ను గీద్దాం. దీనికోసం మనం x అక్షంపై మార్కుల తరగతి అంతరాలు 135, 140, 145 ఈ విధంగా 210 వరకు తీసుకుంటాం. అలాగే y అక్షంపై విద్యార్థుల సంఖ్యను తీసుకుందాం. 0, 2, 4, 6 అలా 30 వరకు. ఇక్కడ y అక్షంపై సూచిక అనేది మనకి 0 నుండి మొదలవుతుంది, కానీ x అక్షంపై సూచిక 135 నుండి ప్రారంభమవుతుంది. అందువల్ల x అక్షంలో విరామం ఉందని చూపించాలి. ఇప్పుడు మొదటి తరగతి అంతరం 145 నుండి 155కు తీసుకుంటే దాని పౌనపున్యం ఎంత ఉంది? 8. కాబట్టి y అక్షంపై 8 నుండి x అక్షంకు సమాంతరంగా ఒక గీత గీయాలి. తరువాత 145 మరియు 155 మధ్య 8 ఎత్తుగల దీర్ఘచతురస్రాన్ని గీయాలి. ఇదే విధంగా మిగిలిన తరగతి అంతరాలను ఉపయోగించి వాటి పౌనపున్యాల ఆధారంగా దీర్ఘచతురస్రాలను గీయాలి. 155 నుండి 165కు పౌనపున్యం 10 కాబట్టి ఆ దీర్ఘచతురస్రం ఈ విధంగా ఉంటుంది. అలాగే తర్వాత 165 నుండి 175కు పౌనపున్యం 25 గల దీర్ఘచతురస్రం, 175 నుండి 185కు పౌనపున్యం 12గా గల దీర్ఘచతురస్రం, తరువాత 185 నుండి 195కు పౌనపున్యం 7గా గల దీర్ఘచతురస్రం, చివరిగా 195 నుండి 205కు పౌనపున్యం 3గా గల దీర్ఘచతురస్రము గీయాలి. ఈ విధంగా ప్రతి తరగతి అంతరానికి తగిన ఎత్తులో దీర్ఘచతురస్రాలను గీస్తే మనకు సోపాన రేఖా చిత్రం అనేది లభిస్తుంది. ఇలా తరగతి మధ్య విలువలు ఇచ్చినప్పుడు ముందుగా తరగతి అంతరాలను కనుగొని తరువాత సోపాన రేఖా చిత్రాన్ని నిర్మించాలి. మనం ఏం నేర్చుకున్నాం? తరగతి మధ్య విలువలతో ఇవ్వబడిన వర్గీకృత పౌనపున్య విభాజనమునకు సోపాన రేఖా చిత్రాన్ని నిర్మించడం. తరగతి మధ్య విలువలతో మాత్రమే నేరుగా సోపాన రేఖా చిత్రం అనేది నిర్మించలేము. కాబట్టి ముందుగా తరగతి మధ్య విలువల నుండి తరగతి అంతరాలను కనుగొనాలి. దానికోసం తరగతి పొడవు h 2 వరుస తరగతి మధ్య విలువల తేడాగా తీసుకోవాలి. తర్వాత ఎగువ హద్దు తరగతి మధ్య విలువ ప్లస్ h/2 మరియు దిగువ హద్దు తరగతి మధ్య విలువ మైనస్ h/2 విలువలను కనుగొనాలి. ఇప్పుడు ఈ విలువలను అంటే తరగతి అంతరాలను x అక్షంపై, పౌనపున్యాలను y అక్షంపై తీసుకొని ప్రతి తరగతి అంతరానికి అనుగుణంగా దీర్ఘచతురస్రాలను గీసి
సోపాన రేఖా చిత్రాన్ని నిర్మించాలి.